మసిత కామవిగార శంకర ఈ విధంగా భావోద్వేగంతో ఆ యొక్క శంకరుని భృగు మహర్షి ప్రార్థన చేసినాడు. అయినా కానీ ఆ యొక్క పరమేశ్వరుడికి కానీ పార్వతికి కానీ ఇతని యొక్క ప్రార్థన వినపడలేదు. అప్పుడు అనుకున్నాడు, సరే కేవలము ఈ యొక్క ప్రార్థనలంతా దేహానికే కదా మరి అని చెప్పేసి ఆ దేహాన్ని కైలాస ద్వారం వద్దనే వదిలివేసి మరి అంతరాత్మతో ఆత్మతో కైలాసముకు లోపలికి ప్రవేశించాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరుడు మహదానందముగా ఏకాంతములో ప్రయాణం చేయుచున్నారు. చాలా శృంగారంతో ఉన్నారనమాట. ఎలా ఉన్నారయ్యా అంటే ప్రేసి మనోగలి